ఓ దుష్టశక్తుల వల్ల కేసు ఏం లేకపోయినా లైఫ్ పడింది. అరే దానికి కోర్టును గౌరవించాల్సిందే. మేము లైఫ్ పడింది ఉన్నారు. ఆయనకు హెల్త్ ప్రాబ్లం చాలా ఉండింది. చాలా ఉండి కూడా మేము మెడికల్ వెళ్ళిన తీసుకుపోయి చూపించినాము, చేసినాము. మొన్న కూడా రీసెంట్గా పోయిన వీక్లో కర్నూలు హాస్పిటల్కి పంపించారు. వీళ్ళు కూడా పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ అంటే 2D చేసినారు. మన ఊపిరితిత్తులు, లంగ్స్ ఇవన్నీ కూడా మన సిటీ స్కాన్ చేసినారు. దానిలో ఏం లేదు, నార్మల్ వచ్చినాయి. నార్మల్ వచ్చినప్పుడు వీళ్ళు ఆడ డాక్టర్ ఏం చేసినారంటే యాంజియోగ్రామ్ అని చెప్పినాడు. సోమవారం నాడు యాంజియోగ్రామ్ చేస్తామని చెప్పినారు. చెప్పి శనివారం సాయంత్రమే డిశ్చార్జ్ చేసిపోయినాడు ఆయన. అంటే ఎస్కార్ట్ ఉంది, ప్రాబ్లం ఉంది. ఎస్కార్ట్ కూడా వాళ్ళు పెట్టుకోవడానికి మేము సరలేదు, డిశ్చార్జ్ చేసేమలే ఉందాంలే, మళ్ళీ ఏదైనా చేసుకుందాం, మళ్ళీ ఒకవేళ ఊపి తీసుకొని చేద్దాం అనుకుని ఎస్కార్ట్ ఉంది. ఎస్కార్ట్ కూడా రిలీవ్ రాసి పారేసినారు. వాళ్ళ కోసం రావాల్సి వచ్చింది. వచ్చి మొన్న ఆదివారం వచ్చినారు. సోమవారం, మంగళవారం, నిన్న బుధవారం కదా ఇబ్బంది పడినాడు. ఇబ్బంది పడి ఎందుకంటే ఆయాస అవుతుంది అని వీళ్ళు కూడా ఏదైనా బయటికి పంపించింటే బాగుండేది. ఇంకా వీళ్ళు వీడికి పంపించారు. ఈరోజు ఉదయం తెల్లవారుదామని కూడా కింద పడిపోయినాడు. ఆల్రెడీగా కర్నూలులో శనివారం ఉదయం ఆల్రెడీగా ఇదే పరిస్థితి, ఆయన మధ్య పడిపోయినాడు తెల్లవారుదామని కూడా. కానీ వాళ్ళు డిశ్చార్జ్ చేసినారు డాక్టర్లు అక్కడ కర్నూలులో. అది మన దురదృష్టం. గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయీస్ ఎంత బాగా పనిచేస్తారనేది మనకు నిదర్శనం. అది అంటే డబ్బు వచ్చినా చేస్తారు, లేకుంటే చేయరు. లేకుంటే ఆయన అసలు డిశ్చార్జ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇంకా మాకేం కనపడలే, ఇంకా వేరే హాస్పిటల్కి పోయి చూపియండి అనేదన్నా రాయొచ్చు. అన్నీ నీళ్ళు నార్మల్ అని రాసి పారేసి డిశ్చార్జ్ చేసినాడు. అదే ప్రాబ్లం ఆయన. ఇంకా ఉన్నాయి మన కోర్టు ద్వారా. అంటే కోర్టు నంబరు మన మెడికల్ బిల్లుకి వేసినామంటే ఎప్పుడు ఏదో ఒకటి చూపాలి వాళ్ళకు. అంటే హాస్పిటల్లో డాక్టర్లు రాసేదాన్ని బట్టే మెడికల్ బిల్ ఇస్తాడు. పోయినసారి ఒకసారి మెడికల్ బిల్ వేసి వెంటనే ఇవన్నీ రిపోర్ట్స్ల్లో పెట్టేస్తే 2 months ఇచ్చినాడు ఆయన. జడ్జి గారు 2 months ఇచ్చినాడు. 2 months అన్ని హాస్పిటల్లో తిరిగినాడు. ఏఏజీలో చూపించుకున్నాడు, కిమ్స్లో చూపించుకున్నాడు, అన్నీ చూపించుకొని బాగానే ఉన్నాడు. కానీ రీసెంట్గా మళ్ళీ లోపలికి పోయినాక మళ్ళీ స్టార్ట్ అయింది ఆయనకు. అంటే టెన్షన్లో ఇంకోటి అనుకో ఆయనకు ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. అది అంటే ఇప్పుడు ఆయన మర్డర్ కేసు తెలుగుదేశం పార్టీలో బీసీ జనార్దన్ రెడ్డి ఫాలో అయ్యారు. మంచి ఊళ్ళో కూడా మంచి పర్సన్ ఆయన ఒక పెద్ద తరగా, ఊళ్ళో పెద్ద దిక్కుగా, ఊళ్ళో ప్రతి మనిషి అందరూ గౌరవించే వ్యక్తి ఆయన. ఊళ్ళో కదిలి వచ్చే పరిస్థితి ఆయనది. అటువంటి మనిషి. ఒకటి 2013లో ఒకటి జరిగింది, నరసింహారెడ్డి అని, ఆ మర్డర్ కేసులో దాంట్లో ఇరుక్కున్నాడు. ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంటు ఈయన తెలుగుదేశం అని వాంటెడ్గా తెలుగుదేశం నాయకులు ప్రెజర్ తెచ్చి కేసు అయితే ఏం లేకపోయినా కూడా, కేసులో ఏం సాక్ష్యాలు లేకపోయినా ప్రెజర్ సరే వాళ్ళ అధికారం ఉంది చేసినారు. సరే చేసిన బాధలేదు దాని గురించి. మనమైతే అనుభవించాల్సిందే. కోర్టు తీర్పును మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఉన్నారు లోపల. నమస్కారం అండి. సో ఇవాళ మార్నింగ్ 4:30 అరౌండ్కి ఆరిగట్ల చిన్న సుబ్బారెడ్డి గారు జైల్లో హార్ట్ అటాక్ రావడంతో సో ఇమీడియట్గా దానికోసం హెల్ప్ కోసం అడిగారు. సో ఆయన అక్కడ బీ క్లాస్ ప్రిజన్లో ఉన్నారు. తోటి ఖైదీ ఇమీడియట్గా కూడా అక్కడ జైలర్కి ఇన్ఫామ్ చేయడంతో ఇమీడియట్గా చాలా స్పీడ్గా మరి అంబులెన్స్ అరేంజ్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్ తీసుకురాగా ఇట్ వాస్ ఫౌండ్ డెడ్ అని డాక్టర్ గారు ప్రొనౌన్స్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా తర్వాత ఎంక్వెస్ట్ కూడా త్వరితగతిని కంప్లీట్ చేశాము. వాళ్ళ యొక్క ఫ్యామిలీ బంధుమిత్రుల స్టేట్మెంట్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. సో వాళ్ళు కూడా ఎటువంటి ఇది లేదు, మా నాన్నగారి యొక్క ఇది అంతా కూడా మేము దగ్గరే చూసాము. సో అనారోగ్య కారణం వల్ల ఆయన చనిపోయారు, ఎటువంటి జాప్యం లేదు, జైలు వాళ్ళ నుంచి ఇన్ టైంలోనే అన్నీ కూడా కండక్ట్ చేశారని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంక్వెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ మార్టానికి బాడీని అప్పగించడం జరిగింది. ఇది మర్డర్ కేసులో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.